బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారులు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులపై మంచి నాలెడ్జ్ ఉన్న రాజకీయ నాయకుడు. చాలా తెలివిగా సమాధానం చెప్పడంలో ఆయన దిట్ట. అయితే ఇటీవలే కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన విచారణకు హాజరైన విషయం తెలిసిందే. దాదాపుగా 45 నిమిషాల పాటు కమిషన్ ఆయన్ను విచారించింది. ప్రాజెక్టుకు అవసరమైన 19 ప్రశ్నలు లేవనెత్తినట్టు సమాచారం. అయితే ఆయన కొన్ని ప్రశ్నలకు తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నట్టు తప్పించుకున్నారని టాక్. కమిషన్ ముందు గులాబీ బాస్ కు కొంత పాజిటివ్ గా మాట్లాడినట్టు కూడా సమాచారం. అలాగే నిధుల విషయంలో మాత్రం అంతా కేసీఆర్, హరీష్ రావులే చూసుకున్నారని చెప్పడంతో ఆ ఇద్దరిలో కొంచెం టెన్షన్ మొదలైంది. అయితే ఆయన తాజాగా మీడియాతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఆ ప్రాజెక్టుతో అసలు రాష్ట్రానికి లాభమా నష్టమా, కేసీఆర్ తో ఆయనకు ప్రస్తుత సాన్నిహిత్యం ఎలా ఉంది అనేది క్లియర్ గా చెప్పేశారు. మేడిగడ్డ కుంగిపోవడంతో తన ప్రమేయం ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని ఈటెల చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించే సమయంలో కేసీఆర్ తో కలిసి మహారాష్ట్రతో చర్చల్లో నేను పాల్గొన్నది నిజం. బ్యారేజ్ ఎత్తు 152 మీటర్లు పెంచడానికి అప్పటి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఒప్పుకోలేదు. ఎత్తు తగ్గించుకుంటే సరిపడా నీరు దొరకదనే రీడిజైన్ చేయాల్సి వచ్చింది. చర్చోపచర్చల తర్వాత మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణానికి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వ్యయం, డిజైన్, టెండర్లు, కాంట్రాక్టుల్లో నాకేం సంబంధం లేదు. కాళేశ్వరంపై ప్రతి చిన్న అంశం నాటి క్యాబినెట్లో చర్చించాం. ప్రతి అంశాన్ని క్యాబినెట్ ముందు పెట్టాలని ఆ సమయంలో కేసీఆర్ చెప్పారు. సబ్ కమిటీ సూచనలు, నిర్ణయాల ప్రకారమే కాళేశ్వరం నిర్మాణం జరిగింది. ఇప్పుడు మంత్రి తుమ్మల ఎందుకు మాట మార్చారో తెలియదు అంటూ ఈటెల చెప్పారు. కాళేశ్వరం వల్ల ప్రజలకు మేలు జరిగిందని ఈటెల అన్నారు. వాగులు పొంగి పొర్లుతున్నాయి. కాళేశ్వరం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఎండాకాలంలోనూ చెరువులు నిండాయి. మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఎండాకాలంలో నీళ్లు కనిపించాయి. కరెంటు బిల్లు సంగతి పక్కన పెడితే కాళేశ్వరంతో రైతులకు ఎంతో మేలు జరిగింది. ఇది ముమ్మాటికి వాస్తవం. కాంగ్రెస్ వచ్చాక రైతులు మళ్లీ ఏడుస్తున్నారు. కాళేశ్వరంపై వివాదం చేయకుండా వాడుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాళేశ్వరం వల్ల తెలంగాణకు లాభమే జరిగింది. ఎలాంటి నష్టం చేకూరలేదు. ప్రాజెక్టులో నచ్చిన వారికి కాంట్రాక్టులు ఇచ్చారేమో నాకు తెలియదు. 100% కాళేశ్వరం రాష్ట్రానికి ఉపయోగకరం. ఎస్ఆర్ఎస్పీకి 100% ఆయకట్టు వచ్చిందంటే కారణం కాళేశ్వరమే అంటూ ఈటెల ఒపీనియన్ చెప్పారు. ఏ చిన్న అంశం కూడా కేబినెట్ ఆమోదం లేకుండా జరగలేదు. నాటి కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా జరిగిన విషయాలే చెబుతున్నా. కాళేశ్వరం తన బ్రెయిన్ చైల్డ్ అని కేసీఆరే చెప్పారు. అప్పుడు నా లీడర్ కేసీఆర్, అందుకే ఆ నిర్ణయాలు ఆమోదించా. నీటి లభ్యతను బట్టి ప్రాజెక్ట్ డిజైన్ మారింది. కేసీఆర్, హరీష్, నేను కమిషన్ ముందు ఒక్కటే చెప్పామనడం కరెక్ట్ కాదు. ప్రాజెక్టు ఒక్కటే అయినప్పుడు డాక్యుమెంట్స్ కూడా ఒక్కటే ఉంటాయి. రాజకీయంగా కేసీఆర్ను బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉంటా. కాళేశ్వరంపై సమగ్రమైన విచారణ చేయాలని కమిషన్ను కోరాను. కాళేశ్వరం తెలంగాణ పొలాలకు నీళ్లు ఇవ్వడానికి కట్టిందే అంటూ చెప్పారు. కాళేశ్వరం వచ్చాక ఉత్తర తెలంగాణకు నీళ్లు వచ్చిన మాట వాస్తవం. కాళేశ్వరం తర్వాత రైతుల కళ్లల్లో ఆనంద భాష్పాలు చూశాను. ప్రజలకు అప్పీలు చేస్తున్నా. కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదు, 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే ఎన్నో టన్నెల్స్, రిజర్వాయర్స్, బంకర్లు, బరాజ్లు. మేడిగడ్డ ఒక్కటే కాళేశ్వరం ప్రాజెక్టు అనుకోవద్దు. కుంగిన పిల్లర్లు బాగు చేయకుండా రైతుల నోట్లో మట్టి కొట్టద్దు. మేడిగడ్డను రిపేర్ చేయించి రైతులకు భరోసా కల్పించాలని కోరుతున్నా. ప్రాజెక్టును రైతులకు నీళ్లు ఇవ్వడాన్ని చివరకు ఎంక్వైరీ కమిటీని కూడా సపోర్ట్ చేశా. కేసీఆర్కు సపోర్ట్ చేస్తున్నానండం కరెక్ట్ కాదు. కాళేశ్వరం విషయంలో చేసిన దాన్ని ఒప్పుకోవడంలో భయం లేదు. ఇప్పటికీ ఎప్పటికీ కేసీఆర్ను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తా. కేటీఆర్తో తప్ప ఆ ఇంట్లో అందరితో మంచి సత్సంబంధాలే ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్నది గాలి ముచ్చట అన్నారు ఈటెల. నేను ప్రస్తుతం బీజేపీలో కంఫర్ట్గానే ఉన్నా. జాతీయ పార్టీలో వైరుధ్యాలు, ఆధిపత్యాలు కామన్. 99% బీజేపీ నేతలతో, కార్యకర్తలతో కలిసే ఉన్నా. భవిష్యత్తులో దక్షిణాదిని కూడా జెండా ఎగరేస్తాం. నేను బీజేపీ నాయకుడిని. నాకు ఇంకేం పదవి అవసరం లేదు. ప్రజలు అనుకుంటే నాకు పదవి వస్తుంది, హైకమాండ్ ఇస్తుంది. బీసీల విషయంలో బీజేపీ కమిట్మెంట్ పై అనుమానం అక్కర్లేదు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన పార్టీ బీజేపీ. నాకు అన్ని పార్టీలోనూ ఫ్రెండ్స్ ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో మిత్రులున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా నాకు మంచి మిత్రుడే. భూలోకంలో నాకు నరకాన్ని చూపించిన వ్యక్తి కేసీఆర్. వాళ్ళ ఇంట్లో ఆయనతో తప్ప అందరితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సిద్ధాంతపరంగానే విభేదాలు. ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు. ప్రజలకు మంచి చేయడంలో అన్ని పార్టీలు ఒక్కటే. మంచి సాంప్రదాయాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారు అంటూ ఈటెల వెల్లడించారు.